నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. మనం ఈరోజు కన్యా రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాము. అలాగే మనకి కన్యా రాశి వాళ్ళు చాలా మంది మనకి కామెంట్ సెక్షన్‌లో చాలా కామెంట్ సెక్షన్ అంటే మనకి ఎక్కువ మంది ఈ వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్‌ని మనకి కామెంట్ సెక్షన్‌లో తెలపడం జరిగింది. అలాగే కొన్ని నేను వాటిని తొలగించడం కూడా జరిగింది. ఎందుకంటే మనకి నాకు పెట్టినటువంటి కామెంట్ సెక్షన్‌లోని వేరే వాళ్ళు కూడా చదివి వాళ్ళు రిప్లైలు పెట్టడం అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంటది చదివే వారికి కూడా. అందుకని చెప్పి నేను వెంటనే ఆ పాయింట్ మీరు ఏదైతే కామెంట్ సెక్షన్‌లో రాస్తున్నారో అది చదివిన తర్వాత దాన్ని అక్కడి నుంచి తొలగించడం జరుగుతుంది. అలాగే నేను అవన్నీ కూడా పుస్తకంలో రాసుకున్న తర్వాత, మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు ఒక 10 పాయింట్లు ఎక్కువగా మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు అడిగారు. వాటికి నేను కొంచెం సమాధానం చెప్పడం జరుగుతుందండి ఇప్పుడు మీకు. అలాగే కన్యా రాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా వాళ్ళకి వచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలు మనకి ఈ కన్యా రాశి కిందకొస్తాయని మనందరికీ తెలిసిందే. అలాగే కామెంట్ సెక్షన్‌లో మీరు దయచేసి అంటే మీరు ప్రశ్నలు అడగండి. నేను అది చదివిన తర్వాత రాసుకుంటాను. మరీ ముఖ్యంగా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ నా సబ్‌స్క్రైబర్స్ అవ్వచ్చు, చూస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో కొన్ని వేల మంది శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని చెప్పి రాస్తున్నారు. అలాగే కొత్తగా ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకు ఈ శ్రీరామ అని రాయడం అనమంటున్నారు? అలాగే వేరేది ఏవైనా సరే మేము వీడియో బాగుందని గాని, లేదంటే మీరు బాగా చెప్పారని గాని రాయడం వల్ల ఏవైనా నష్టం ఉందా? శ్రీరామ అని రాయడంలో లాభం ఉందా అంటే మాత్రం చాలా లాభం ఉందండి. మీరు వీడియో బాగా చెప్పారని ఒక పదం రాసేదానికన్నా 3 అక్షరాలతోటి జై శ్రీరామ అని మీరు ఈ ఆషాఢ మాసంలో మీ నోటంట మాట్లాడి, మీ చేతిలో నుంచి ఆ 3 అక్షరాలు గాని రాయడం వల్ల మీకు ఇప్పుడు ఉన్నటువంటి కష్టాల్లోంచి ఎంతో బయటపడగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే నేను అంటే మా కష్టాలన్నీ తీరిపోతాయా అంటే మాత్రం నేను చెప్పలేను గానీ, మాక్సిమం మీకున్నటువంటి కష్టాల్లో 50-60% ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్‌లోంచి ఆ శ్రీరాముడు రక్షిస్తాడని మాత్రం నేను కంపల్సరీగా చెప్పగలను. అది మాత్రం 100%. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక భావన చాలా ఎక్కువ. అలాగే ఈ శివభక్తులు కూడా చాలామందుంటారు. మిగతా అమ్మవారిని పూజించుకుంటుంటారు. అలాగే ఈ మరీ ముఖ్యంగా ఈ శ్రీరాముడంటే మాత్రం చాలా ఆరాధిస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితంలోని ఒక్కసారైనా సరే ఇప్పుడు కొత్తగా అయోధ్య అయినా కూడా వెళ్దాము. ఆ శ్రీరాముని, ఆ బాలరాముని దర్శించుకుందాం అని మనసులో ఎప్పుడు ఆళ్ళకి ఉబలాటగానే ఉంటుంటది. అంటే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆ శ్రీరాముడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి బాండింగ్, ప్రేమ, ఆ శ్రీరాముడిని చూడగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ భావన అనేది మాత్రం చాలా అమృతం అనే చెప్పుకోవాలి. సో, అలాంటిది ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాస్తారని చెప్పి నేను మనసారా మరీ మరీ కోరుకుంటున్నానండి. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మనకి ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళు మనకి అడిగినటువంటి ప్రశ్నలోని మాకు మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందండి? అంటే చాలామంది మనకి ఎక్కువ కొత్తగా మ్యారేజ్ చేసుకొని లైఫ్‌లోకొచ్చిన వాళ్ళవ్వచ్చు. లేదంటే ఇదివరకే మ్యారేజ్ చేసుకొని కొంచెం ట్రబుల్ అవుతున్న వాళ్ళవ్వచ్చు. లేదంటే ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళవ్వచ్చు. వీళ్ళు ఎక్కువ మంది మనకు అడిగినటువంటి ప్రశ్న ఈ 2024 ఆగస్ట్ నుంచి కూడా మా మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండిపోతుంది? మా లైఫ్ ఎలా ఉండిపోతుంది? భార్యాభర్తల మధ్యన మా రిలేషన్‌షిప్ ఎలా ఉండిపోతుందని చెప్తుంటే నాకు చాలా కొన్ని కొన్ని విషయాల్లోని మనం చూసుకున్నట్లయితే మాత్రం కన్యా రాశి వాళ్ళ తాలూకా మనసనేది ముందుగా మనం విశ్లేషించుకొని దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లోకి వెళ్దాం. ఎలా ఉంటుంది? ఏటని తెలుసుకుందాం. ఎందుకంటే మనకి మన నార్త్ సైడ్ అయితే కన్యా రాశి వాళ్ళది చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని అంటుంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే, ఏ బాధొచ్చినా సరే పాపం ఇట్టే వాళ్ళు వణికిపోతుంటారు. చాలా బాధపడిపోతుంటారు. అంటే వాళ్ళు మిగతా రాసుల వాళ్ళకి గుండె ధైర్యం చేసుకొని వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఒకవేళ భర్తకి కష్టం వచ్చినా సరే, ఇటు అత్తగారి, మామగారికి కష్టం వచ్చినా, ఇటు పిల్లలకి ఏవైనా కష్టం వచ్చినా సరే, పాపం వెంటనే భగవంతుని దగ్గరికెళ్ళిపోయి భగవంతునికి ఆరాధించుకోవడం, హారతిచ్చుకోవడం, పూజలు చేసుకోవడం, అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి భావంతో కలిగుంటారు. మరీ ముఖ్యంగా వీళ్ళు టీచింగ్ సెక్షన్ అంటే ఎక్కువగా టీ టీ టీచర్స్ గాని,
లాయర్స్ గాని, మంచి మంచి డిపార్ట్‌మెంట్‌లో హెచ్‌ఆర్ స్థాయిలో గాని, చాలా అద్భుతమైనటువంటి మంచి హోదా కలిగినటువంటి ఈ ఉద్యోగాల్లో కూడా మనకి కన్యా రాశి వాళ్ళుంటారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా చాలా సెన్సిటివ్‌గా ఉంటుంటారు. ప్రతి విషయం మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఇది సరైనదా? కాదా? అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికి ఉపయోగపడేటువంటిది, ప్రజలకు ఉపయోగపడేటువంటిది అనేటువంటి అంటే అందరికీ నేను ఏం చేసినా సరే అందరికి ఉపయోగపడాలి. అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి మంచి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనతో కలిగి ఉంటారు కాబట్టి, వీళ్ళకి ఆ భగవంతుడు కొంచెం కష్టాలు ఎక్కువగా పెట్టినప్పటికీ కూడా ముందు ముందుగా వాళ్ళకి సుఖాలనేవి చాలా ఎక్కువగా ఇస్తుంటాడు. ఈ కష్టాలనేవి కూడా వాళ్ళకి టీ కప్పులో తుఫాన్ లాంటివే తప్ప, వాళ్ళ మనసు వెన్ననే చెప్పుకోవాలి. అలాగే వాళ్ళ జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా క్రమబద్ధీకరణంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళు సెలక్షన్ చేసుకునేటువంటి స్టడీ దగ్గర నుంచి వాళ్ళు చేసుకున్నటువంటి ఏదైనా వాళ్ళు ఇష్టమైనటువంటి ఏదైనా సరే, అటు హస్బెండ్ విషయంలో గానీ, లేదంటే వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా సరే, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని మిగతాది ఆ భగవంతునికి మీద వదిలేసి, నా వరకు నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. నాకు ఏ కష్ట నష్టాలు రాకుండా చూడు తండ్రి అని ఆ భగవంతుడిని కోరుకొని, వాళ్ళు లైఫ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులనేవి మూడో వ్యక్తి ద్వారా వస్తాయే తప్ప ఇదొకటి బాగా గ్రహించండి. కన్యా రాశి వాళ్ళకి ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లోని కొంచెం గొడవలనేవి వచ్చినట్లయితే మాత్రం అవి భార్యాభర్తలు ఇద్దరి తరపు నుంచి కూడా రావడం అనేది చాలా అరుదు. మూడో వ్యక్తి అంటే మనం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మన ఫ్యామిలీ రిలేషన్, మన సొంత వాళ్ళు, మన బంధువులు వీళ్ళు మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి కొంచెం గొడవలు పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళకి భేదాభిప్రాయాలు వచ్చేటట్టు సృష్టించడం వల్ల వచ్చే గొడవలే ఉంటాయే తప్ప, ఒకరి మీద ఒకరికి ఇష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రేమాభిమానాలుంటాయి. భర్తకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బందులొచ్చినా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులొచ్చినా సరే, వాళ్ళు ఇట్టే వాళ్ళ వెనకాతలే ఉండి ప్రోత్సహించడం గానీ, మీకేమీ పర్వాలేదు, నేనున్నాను, భగవంతుడున్నాడు, మనం ఎవరికీ ఏ పాపము చేయలేదు, మనకి ఎటువంటి కష్టాలు రావు అని చెప్పి మనసులో అనుకోని భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం. ఒకవేళ భర్త ఇబ్బంది పెట్టు గొడవ ఏదైనా పెట్టినా ఒక కన్యా రాశి వాళ్ళు తప్పు లేకపోయినా సరే, వాళ్ళు అక్కడికక్కడికి మా కుటుంబం బావుండాలి, మా పిల్లల లైఫ్ బావుండాలి, మా పిల్లల జీవిత విధానం బావుండాలి, వాళ్ళు చక్కగా ఉండాలి. మా ఫ్యామిలీలో రిలేషన్‌లో గొడవలు రావడం వల్ల వాళ్ళ లైఫ్ పాడవకూడదనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతోటి వాళ్ళు వీళ్ళ తప్పు లేకపోయినప్పటికీ కూడా అవతల వాళ్ళని క్షమాపణ అడిగి, ఆ గొడవని అక్కడికక్కడ ఆపివేయడానికి వీళ్ళు ఎంతో ప్రయత్నిస్తా ఉంటుంటారు. ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి మనసు గలవారు, అలాగే అత్తగారు, మావగారికి సేవలు చేసుకోవడం గానీ, అలాగే ఆడపడుచులకి ఏ కష్టం వచ్చినా సరే దగ్గరుండి చూసుకోవడం గానీ, అలాగే అన్నదమ్ముల విషయంలో కూడా మరీ ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా స్త్రీల విషయంలో చూసుకుంటే, అన్నదమ్ముల విషయంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే అన్నయ్య అంటే ఇటు అమ్మ, నాన్న కలిపిందే అన్నయ్య. అలాంటి అన్న అని ఎప్పుడైతే పిలుచుకుంటామో, అన్నయ్య అని పిలుచుకుంటామో, పాపం అలాంటి అన్నయ్యలకి గాని, తమ్ముళ్ళకి గాని ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఏ ఆరోగ్య సమస్యలొచ్చినా సరే, నేనున్నాను అంటూ వాళ్ళ ఇంటికెళ్ళి సపర్వరీలు చేసి, వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళు వెన్నుదన్నుగా నిలుస్తుంటారండి. ఇవి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి. అంటే వీళ్ళ మనసనేది చూడండి ఎంత అద్భుతమైనటువంటిగా భగవంతుడు ఆ శ్రీరాముడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడో. మరి అలాంటి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు రావా అంటే మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల విషయంలో అవ్వచ్చు. ఎందుకంటే మనం ఈ ఈ జన్మలో మనం అందరికీ కూడా ఎవ్వరికీ కూడా కష్ట నష్టాలు పెట్టకుండా, ఎవ్వరి మనసులు ఇబ్బంది పెట్టకుండా, ఎవ్వరిని కూడా మనసు నొప్పించకుండా మన జీవితం అలా సాగిపోతున్నా సరే, మన జీవితంలో కొన్ని కొన్ని కష్టాలు అంటే మనకి తెలియకుండా మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి అంటే, మన గత జన్మలో ఏవైనా ఇబ్ కర్మఫలాలు కంటే కర్మలు చేసుకొని దానివల్ల మన ఇబ్బందులు ఇప్పుడు ఈ జన్మలో మనం పడుతున్నాం అనుకోండి. దానికి కూడా మనం బయటపడగలిగే అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. ఎందుకంటే మనం వాటిల్ని కూడా మనం చేసుకునేటువంటి పాపకర్మలను తగ్గించుకోవడం కోసం ఈ జన్మలో కూడా మనం ఇంకా వాటిని ఎక్కువ చేసుకోకుండా అంటే మన జీవితంలో మనకి కష్టాలనేవి ఎక్కువగా రాకుండా, ఈ కష్టాలనేవి ఇక్కడితో చాలు తండ్రి మేము ఇక్కడి నుంచి సుఖంగా మా కుటుంబం అంతా ఉండాలనుకుంటున్నాము అనుకునే వారందరికీ కూడా
కొన్ని అద్భుతమైనటువంటి పరిహారాలున్నాయి. ఆ పరిహారాలు గాని చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక 3 విషయాలు నేను చెప్తాను. మూగజీవాలకు సేవ చేయడం. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఏ జీవి అయినా సరే, ఆకలితో ఉంది అని మీకు అనిపించినా, కనిపించినా సరే, ఒక మీకు ఉదాహరణకి చెప్తున్నాను. రోడ్డు మీద ఒక శునకం గాని, ఆకలితో గాని ఇబ్బంది పడుతుందని మీకు మీ మనసుకి ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి చాలా సిక్స్ సెన్స్ ఎక్కువ. అయ్యో! ఈ డాగు, ఈ శునకం చాలా ఇబ్బంది పడుతుంది అని మీకు మనసుకు గాని అనిపించినట్లయితే, మీకు దగ్గరలోనే ఒక షాప్ గాని ఉంటే మాత్రం, ఒక రూ. 3 బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చి ఆ శునకానికి ఏసినట్లయితే మాత్రం, మనకు అప్పటికప్పుడు తెలియకపోవచ్చు. మనం అది రూ. 3తో ఆ డాగ్‌కి బిస్కెట్‌లేసాం, అక్కడితో వెళ్ళిపోయాం. కానీ మన గత జన్మలో చేసుకున్నటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, అవి ఇట్టే తొలగిపోతా ఉంటుంటాయండి. ఈ జన్మలో మనం ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడం వల్ల. అలాగే ఆవులకి ఈ దానా సమర్పించుకోవడం గల్లా, లేదంటే ఆవులకి అన్నిటికి కూడా మనం కొంచెం కొంచెం మనకి మన సహాయం ఎంతైతే చేయగలుగుతామో, అంత సహాయంతోటి ఆ దానా కొనడానికి మనం ఆశ్రమానికి కొంచెం విరాళాలు ఇవ్వడం వల్ల గాని, అలాగే మరీ ముఖ్యంగా పక్షులకి మేడ మీద ఈ వర్షాకాలంలో కొంచెం ఇబ్బందులు గురవుతుంటాయి పాపం పక్షులకి. ఇటు నీరుకి గానీ, ఇటు ఆహారానికి గానీ, మీరు మేడ మీద కొంచెం నీరు పెట్టగలిగిన ఒక చిన్న గిన్నెతో, లేదంటే మనకి బియ్యం అంటే మనకి నూకలాంటివి ఏవైనా సరే ఆ పక్షులకి మేడ మీద జల్లిన ఉదయం పూట ఎంతో పుణ్యం అండి. ఎందుకంటే అయ్యో! ఏ పక్షులు రావట్లేదని అనుకోకండి. ఒక్క పక్షొచ్చి 2 గింజలు తిన్నా సరే అది చాలా అద్భుతమైనటువంటి చెప్పాలండి. ఎందుకంటే, అలాగే ఎవరైనా సరే బీదవారు ఎవరైనా సరే మీకు కనిపించి, కొంచెం ఆకలితో ఉన్నవాళ్ళు కనిపించినట్లయితే, ఒక శాకాహారమైనటువంటి భోజనం ఒక రూ. 100, రూ. 120 ఉంటుంది. ఆ భోజన పొట్లం అతనికి తీసుకెళ్ళి ఇచ్చి, మీరక్కడి నుంచి వచ్చేయండి. వాళ్ళు మీకు థాంక్స్ చెప్పలేదు. మీకు నాకు ఆళ్ళు దండం పెట్టలేదు. వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ఈ అంటే ఈ హ్యాట్స్ ఆఫ్ అంటే మనకి వాళ్ళు ఏవి థాంక్స్ చెప్పలేదని గాని, వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వలేదు గాని, ఇచ్చాము తీసేసుకున్నారు. ఇలాంటివేమి పట్టించుకోకండి. ఎందుకంటే పైనున్నటువంటి భగవంతుడు అన్నీ చూస్తున్నాడు అనేది ఒక్కటి అర్థం చేసుకోండి. చేసుకున్నట్లయితే మీరు చేసుకున్నటువంటి ఈ పుణ్యం ఉన్నది చూసారా? అది మీ పిల్లలకు, మీకు, మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి కష్టాల్లోంచి మీరు బయట పడడానికి కూడా ఎన్నో రెట్లు సహాయం అనేది అందుతుంది. మనం ఏం చేసామో ఒక్కొక్కసారి అనిపిస్తుంటది. నేను ఎవరికి ఏం చేశానో ఏటో తెలియలేదు. ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకింత మంచి జరిగిందని అనుకుంటాం. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది కాదు. మనం చేసుకున్నటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల కలిగినటువంటి ఫలితమే ఈరోజు మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ మంచి విషయం జరిగింది అనేది మీరొకటి అర్థం చేసుకోండి. అలాగే ఇంకా మనకి చాలా రకాలైన ప్రశ్నలు అడిగారు. మరీ ముఖ్యంగా అందులో ఇంకో అన్నటువంటి ప్రశ్న ఏంటంటే, నరఘోష కోసం చెప్పారు గురుగారు గత వీడియోలని. మరి మాకు ఆ నరఘోష తగిలింది. మా ఫ్యామిలీలోని ఎలా మేము చెక్ చేసుకోవాలి? ఒకవేళ మా ఫ్యామిలీ మీద నరఘోష తగిలింది అనడానికి సింప్టమ్స్ ఏవైనా ఉంటాయా? ఒకటి. రెండోది దానికి రెమెడీస్ ఏవైనా ఉంటాయా? రెండోది. ఎందుకంటే మా ఫ్యామిలీ మీద నరఘోష తాలూకు ప్రభావం ఉంటే, దాన్ని మేము ఏ విధంగా తొలగించుకోవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి కూడా మనం చక్కనైనటువంటి సమాధానం ఇంకా ఎవరైనా సరే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోతే దయచేసి శ్రీరామ్ అని రాయండి. మీకు వీడియో నచ్చింది ఓకే. నచ్చలేదు ఓకే. అయినా సరే కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ అని రాయడం మాత్రం మర్చిపోకండి. అది ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమి ఉపయోగపడలేకపోవచ్చు. కానీ మీరు రాసినటువంటి మీరు మనసులో అనుకునేటువంటి ఒక్క మాట మీ జీవితాన్ని ఎంతో పైకి తీసుకొస్తుందని చెప్పి నేను మాత్రం తప్పకుండా ఆశిస్తుంటానండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుందట. దానివల్ల మన ఈ కన్యా రాశి వాళ్ళు కూడా చాలామంది చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళకి కూడా ఉపయోగపడితే ఆ పుణ్యం కూడా మీకే దక్కుతుంది కాబట్టి దయచేసి లైక్ కూడా చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగే ఈ నరఘోష తగిలింది అనడానికి మనం సపోజ్ ఏదైనా సరే ఒక ఫంక్షన్‌కి వెళ్ళాము.
ఫ్యామిలీతోటి. ఫ్యామిలీతో ఫంక్షన్‌కెళ్ళినప్పుడు మన దగ్గర ఆస్తులు లేకపోవచ్చు. ఆ ఫంక్షన్‌లోనే అందరూ కూడా లక్షల లక్షల రూపాయలు పెట్టి మంచి మంచి చీరలు, కాస్ట్యూమ్సు, నగలు అన్నీ యేసుకొని ఉండొచ్చు. కానీ మీరు కన్యా రాశి వాళ్ళకి అంటే ద బ్యూటిఫుల్ పర్సన్స్ అంటే అది మనసు, అటు అందం విషయంలో గాని నేను ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పగలను. ఏటంటే మనం చెప్పిందే కాదు త్రూఅవుట్ వరల్డ్‌లో ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ గాని, ఇటు కేరళ సైడ్, చెన్నై సైడ్ గాని మనం రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా కన్యా రాశి వాళ్ళ కోసం అద్భుతంగా ఈ విశ్లేషించారు. వాళ్ళు చెప్పడంలోనే ఆ అద్భుతమైన పాయింట్ కూడా మీకు నేను ఇలా పంచుకోవడం అనేది నా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఏదైనా ఫంక్షన్‌కెళ్లారు. సపోజ్ వాళ్ళు మామూలుగా చాలా తక్కువ రకమైనటువంటి ఒక 1000, 1500 రూపాయల్లోనే, 2000 రూపాయల్లోనే వాళ్ళు సారీ అది వేసుకొని లేదంటే భర్తలైతే ఈ మగవాళ్ళైతే ఒక మంచి నీట్‌గా డ్రెస్ వేసుకొని వెళ్ళిన ఒక మెడలో లక్షల లక్షల రూపాయలు బంగారాలు వేసుకోలేకపోయినా సరే, చిన్న నక్లీస్ గాని, లేదంటే చిన్న ముత్యాల హారం వేసుకున్నా సరే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ ఫంక్షన్‌లో డామినేట్ చేయగలటువంటి అద్భుతమైనటువంటి వరం మనకి కన్యా రాశి వాళ్ళకే ఇచ్చారండి. ఎందుకంటే, ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కడికెళ్ళినా సరే నలుగురితోటి కూడా చాలా చక్కగా నవ్వడం, మాట్లాడడం, ప్రేమ, ఆప్యాయతలతో ఉండడం వల్ల మనం ఎక్కడికైనా ఫంక్షన్‌లోకి అటెండ్ అవ్వగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరికి రావడం, మనతో మాట్లాడడం జరగడంతోటి మన పక్కనే ఉన్నటువంటి వాళ్ళు మేము ఇంత మంచి అద్భుతమైనటువంటి లక్షల రూపాయల కాస్ట్యూమ్స్ ఏసుకొచ్చినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఏమీ లేకుండా ఇంత సింపుల్‌గా వీళ్ళ ఫ్యామిలీ రావడంతోటి వీళ్ళందరూ వెళ్లి వీళ్ళతోటే మాట్లాడుతున్నారు అనేటువంటి జెలసీ అవ్వచ్చు. దాన్నే నరఘోష అంటారు. ఎప్పుడైతే 10 మంది మన కాసి చూస్తున్నారో, నవ్వుతున్నారో, అవతల వాళ్ళు మనల్ని చూసి ఎవరైతే బాధపడ్డారో, ఆ బాధతోటి, ఆ కంటితోటి వచ్చేటువంటి ఘోషే నరఘోష. మనకి చాలామంది శాస్త్రాలన్నీ చెప్తుంటాయి. ఎందుకంటే, ఈ నరఘోష వల్ల రాళ్ళు కూడా పగిలిపోతుంటాయి. కనుదిష్టి కూడా అంతటువంటి ప్రమాదం ఈ కనుదిష్టి వల్ల కూడా రాళ్ళు పగిలిపోతుంటాయి అంటుంటారు. అంటే అంత అంత ప్రమాదం ఉన్నటువంటి నరదిష్టి అవ్వచ్చు, నరఘోష అవ్వచ్చు, కనుదిష్టి అవ్వచ్చు. ఇవన్నీ ఏదైనా కావచ్చు. ఇది మన కుటుంబం మీద ఎప్పుడైతే పడ్డామో ఎందుకంటే వీళ్ళు ఇంత బాగా డెవలప్‌మెంట్ అవ్వడమా? వీళ్ళు ఇంత చక్కగా ఫ్యామిలీ గ్రోత్‌గా ఉండే పిల్లలతోటి ఇంత సుఖ సంతోషాలతో ఉండడమా? మా దగ్గర ఇన్ని కోట్లు ఆస్తులు, డబ్బు ఉండి కూడా మేము ఇన్ని సమస్యల్లో, ఇబ్బందులతో పడిపోతున్నాము. అయినప్పటికీ ఈళ్ళు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఇంత సంతోషంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అని వాళ్ళ జెలసీ అయిపోయి ఆ ఘోషే మన కుటుంబానికి తగులుతుంటదండి ఎక్కువగా. ఎందుకంటే మన ఇతరులకి సహాయం చేయడం, ఇతరులకి ప్రేమ పంచడం, ఇతరుల మనసు బాధ పెట్టకపోవడమే మన నిజాయితీకి, మన నలుగురిలోని మనకున్నటువంటి గౌరవానికి కూడా అది కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెడుతుందనడానికి ఇది ముఖ్య కారణం మనం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌ని ఎవ్వరు కూడా ఏమి చేయలేరు కదా! ఎందుకంటే మనకి పుట్టుకతో వచ్చింది. ఒకళ్ళు చెప్పితే మారిపోతామా? మారం. ఒకళ్ళు చెప్పితే వింటామా? వినం. ఎందుకంటే మనకు నచ్చిందే చేస్తాం కన్యా రాశి వాళ్ళమి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరి కోసమో మన క్యారెక్టర్‌ని మార్చుకునేటువంటి ప్రసక్తే ఉండదు. ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం కూడా అది. సో, అలాంటప్పుడు మనం ఆ ఫంక్షన్ నుంచి ఇంటికొచ్చినప్పుడు భర్తకి కాళ్ళు, చేతులు లాగేయడం గానీ, పిల్లలకి జ్వరాలు వచ్చినట్టుగా ఉండడం గానీ, మీకు తల అంతా ఇసురుతున్నట్టుగా ఉండడం గానీ, ఇలాంటి సింప్టమ్స్ ఏవైనా కనిపించినట్లయితే మాత్రం, వెంటనే వంటగదిలో ఉన్నటువంటి గనుప్పు అంటాము, లేదంటే సాల్ట్ ఉంటది, లేదా 2 ఎండుమిరపకాయలు గానీ, తీసుకొని ఒక నిమ్మకాయ ఉంటే ఆ 2 ముక్కల కింద కట్ చేసుకొని ముందు భర్తకి ఒక 7 సార్లు నిలువుగా ఒకసారి 7 సార్లు దిష్టి తీసేసి బయటికెళ్ళి ఒక నిమ్మకాయ కుడివైపు, ఒక నిమ్మకాయ ఎడమవైపు ఇసిరేసి రోడ్డు దగ్గర ఎవ్వరు నడవలేని చోట కొంచెం ఇసిరి ఎందుకంటే మన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు. అది మీ మనసులో ఉన్నటువంటి, మీలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నైజం. అయినప్పటికీ కూడా దీనివల్ల ఎవరికీ కూడా ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఈ ఉప్పు తీసుకెళ్ళిపోయి మీరు కొంచెం ఎవరు నడవలేని ప్లేస్‌లో కొంచెం దూరంలో ఇసిరేసినట్లయితే మాత్రం, మళ్ళీ ఇంట్లోకొచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొచ్చినట్లయితే మాత్రం తర్వాత మళ్ళీ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మీకు దిష్టి తీసుకోండి. అలాగే పిల్లలకి కూడా దిష్టి తీసి కాళ్ళు, చేతులు కడుక్కున్న తర్వాత ఉదయానికి కొంచెం వీక్‌నెస్‌గా ఉంటే, కొంచెం హాస్పిటల్‌కెళ్ళి ఒక మంచి వైద్యుని సంప్రదించి ఇలాగ నీరసంగా ఉంది రాత్రి ఫంక్షన్‌కెళ్ళామని చెప్పి ఒక మంచి టైం టు మందులు తీసుకొని, మీరు హెల్త్ రికవర్ అయిన తర్వాత అంటే ఈ నరఘోష వల్ల ఎంత ప్రాబ్లమ్ ఉంటుంది అని చెప్పడం అనమాట.
అందుకే వైద్యుడిని కూడా సంప్రదించి మీరు ఒక మంచి టైమ్ టు టైమ్ మందులైతే తీసుకున్నట్లయితే మీరు ఆరోగ్యం రికవర్ అవుతుంటది. అలాగే మీరు మనం ఇంటి బయట ఈ ఎర్రటి గుడ్డలో గుమ్మంలోని స్ఫటిక ఒక పావు కేజీ ఒకటే ఒకటే సింగిల్ ముక్కుంటే, ఒక స్ఫటిక ముక్క తీసుకొని తెల్ల పటిక ఒక ఎరుపు రంగు క్లాత్‌లో కట్టి మీరు ఆ ఇంటి బయట ఈ మేకు తగిలించుకున్నట్లయితే మాత్రం మన మీద కొంచెం నరదిష్టి కూడా తగ తగలడం అనేది తగ్గుతుంది. అలాగే మనం ఏవైనా సరే బయటికెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి బయటికెళ్ళినప్పుడు ఏవైనా మట్టేసి ఇంట్లోకొచ్చేటప్పుడు కూడా ఈ గాలి పీడల నుంచి కూడా మనకి రక్ష అనేది కాపాడుతూ ఉంటుంటది. అలాగే ఈ పంచముఖాలైనటువంటి ఆంజనేయ స్వామి తాలూకా చిన్న బొమ్మ గాని, లేదంటే చిన్న స్టిక్కర్ గాని మన గుమ్మం ఇంటి బయట గాని తగిలించుకున్నా సరే, మనకి కొంచెం గాలి పీడల నుంచి కూడా మన కుటుంబం రక్షింపబడతాం. అలాగే ప్రతి మంగళవారం కూడా మీరు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి ఒక నిమ్మకాయ మీరు అభిషేకాలు అయి చేయించుకొని ఫ్యామిలీతో మీకు అవకాశం ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి ఎళ్ళండి. సాయంత్రం పూట అభిషేకాలన్నీ చేయించుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ఇంట్లో పెట్టుకున్నట్లయితే మాత్రం ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది. దానివల్ల మన ఇంట్లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అనారోగ్యాలతో చిన్న చిన్న అంటే ఇటు మంచి మందులు టైమ్ టు టైమ్ తీసుకుంటూ కూడా, ఇటు మంచి డైట్ ప్లాన్ అంటే మంచి ఫుడ్డు తీసుకుంటూ, అలాగే ఈ నిమ్మకాయ కూడా ఇంట్లో పెట్టుకున్నట్లయితే నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, కోపతాపాలున్నా, ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటి నుంచి కూడా మనం బయటపడగలిగే అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీ చేయండి. చాలా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మనకి నరదిష్టి కూడా ఎందుకు ఎంతగా తగులుతుందనడానికి కూడా మీకు ఇంత చక్కగా కారణాలు ఇంత విపులంగా వివరించడానికి నాకు అవకాశం కూడా దొరికింది. ఎందుకంటే మనకి చాలామంది అడుగుతుంటారు కన్యా రాశి వాళ్ళు, "ఏవండీ మరి మాకు ఈ నరఘోష వల్ల ఎలా తగులుతుంది?" ఏంటని అవన్నీ కూడా మీరు చాలా చక్కగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేసినట్లయితే మాత్రం వాళ్ళు కూడా చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే మనకి మరీ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఆరోగ్యం, అలాగే ఆర్థిక పరిస్థితి మరీ ముఖ్యంగా ఎందుకంటే మనిషి జీవితంలో మనకి ఎన్ని కోట్లున్నా, ఎంత ఉన్నా సరే, మనకి ఆరోగ్య విషయంలోనే మనం జాగ్రత్తలు లేకపోతే ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు పెట్టినట్లయితే మాత్రం చాలా సమస్యలుంటాయండి. ఎందుకంటే మనకి ఏ పని చేద్దామన్నా, ఏం చేద్దామన్నా సరే ముందు ముఖ్యంగా మనకి మన జీవితంలోని మనకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం 2024 ఆగస్టు నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఏ నక్షత్రాలకని చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలవ్వచ్చు, హస్త 1, 2, 3, 4 పాదాలవ్వచ్చు, చిత్త 1, 2 పాదాలవ్వచ్చు. కొంచెం బావుండే అవకాశాలైతే మాత్రం ఉన్నాయండి. ఎందుకంటే చిన్న చిన్న అంటే ఈ ఉద్యోగస్తులకి బాగా స్ట్రెయిన్ అయిపోవడం గానీ, వెన్నుకు సంబంధించినవి రావడం గానీ, ఆయాసం గానీ, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతుంటాయి. వాళ్ళకి టైమ్ టు టైమ్ మంచి మందులు తీసుకొని, అలాగే మంచి డైట్ ప్లాన్ గాని వాళ్ళు చేసుకున్నట్లయితే, అలాగే శ్రీరాముని ఎప్పుడు ఆరాధించుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి, ఏ మందిరానికైనా సరే ఉదయాన్నే లెగిసి, కొంచెం కాళ్ళకి చెప్పులు లేకుండా కొంచెం దగ్గరలో ఏవైనా గుడి ఉంటే అక్కడికెళ్ళి మీరు కాళ్ళకి చెప్పులేసుకోకుండా ఇంటి నుంచి బయలుదేరి గుడికెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కొని మళ్ళీ వెంటనే దేవుడి గుమ్మంలోకెళ్ళిపోయి, ఆ దేవుడి గదిలోనే ఆ దండం పెట్టుకొని, ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత మీరు ఏ పనైనా మొదలుపెట్టినట్లయితే మాత్రం ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందండి. అలాగే ఈ ఉద్యోగస్తులకే కాకుండా ఇటు వ్యాపారస్తులకి కూడా నేను చెప్తున్నాను. ఇటు అందరికీ కూడా కన్యా రాశి వాళ్ళందరికీ కూడా మరీ చెప్తున్నాను. మీకు ఈ ఆగస్ట్‌లో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మాక్సిమం రావు. వస్తే మాత్రం కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కూడా ఇబ్బందులు పడుతుంటారు. ఇటు డయాబెటిస్ గానీ, లేదంటే ఇటు బీపీ, షుగరు ఇలాంటి ఇబ్బందులతో పడుతుంటారు చాలామంది. వాళ్ళకి ఎక్కువగా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నాం గురువుగారు. ఇటు మంచి మీరు డైట్ ప్లాన్ తీసుకుంటూ మంచి డాక్టర్‌ని సంప్రదించి టైమ్ టు టైమ్ మందులు తీసుకున్నప్పటికీ కూడా, ఇటు ఆధ్యాత్మికంగా కూడా మీరు ప్రతిరోజు కూడా గుడికెళ్ళి ఒక గుడి దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని ప్రతిరోజు కూడా మీరు ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్నా సరే మీకు ఆరోగ్య సమస్యలనేవి కన్యా రాశి వాళ్ళకి తప్పకుండా తగ్గుతాయండి. ఎందుకంటే మీకు ఇటు
ఈ మందులు గాని, మెడిసిన్ గాని, సైన్స్ వల్ల మీకు ఎంత ఉపయోగపడుతుందో, ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా భగవంతుని తాలూకా ఈ మీకు భగవంతుని ఆశీర్వాదం వల్ల కూడా మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, ఎక్కువగా మీకు ఆరోగ్య సమస్యలన్నీ కూడా ఎక్కువగా తగ్గేది ఆ భగవంతుని ఆరాధన. అంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఒక గుడిలోని మీరు ఒక 10 నిమిషాలు ఒక టైమ్‌ని స్పెండ్ చేసి ఆ భగవంతుని ఎదురుగా కూర్చొని, ఆ భగవంతుని నామస్మరణ చేసినట్లయితే మాత్రం, ఉచ్చరించినట్లయితే మాత్రం మీకు ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గి మనసు ప్రశాంతంగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే మీరు టైమ్ టు టైమ్ మంచి మందులు తీసుకొని, డైట్ ప్లాన్ అది చేసుకొని, వాకింగ్ అది చేసుకోండి. మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. అలాగే భగవంతుని ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదని కన్యా రాశి వాళ్ళకి మరీ చెప్తున్నానండి. అలాగే ఆర్థిక పరిస్థితి విషయానికొస్తే మాత్రం కొంచెం ఒడిదొడుకులు ఆగస్ట్ నుంచి కూడా కొంచెం ఒడిదొడుకులనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మన చేతిలో డబ్బులనేవి నిలబడవు. మనకి ఎంతొస్తే అంతా కూడా ఖర్చు పెట్టేసేటువంటి మనస్తత్వం. ఇతరులకి సహాయం పేరు మీద మన దగ్గర ఉన్నాదా లేదా అని చూసుకోకుండా మన కుటుంబానికి కూడా ఇబ్బందులు గురవుతాయని తెలిసి కూడా ఇతరులకి సహాయం చేయడంలో మనకి అది ఎక్కువ మైనస్ పాయింట్ అనేది కూడా కన్యా రాశి వాళ్ళకే చూసుకోవచ్చు. ఇటు అన్నదమ్ములకైనా సహాయం చేస్తుంటాం. ఇటు అక్క చెల్లెలికైనా సహాయం చేస్తుంటాం. ఎవరికి సహాయం చేసినా అది మంచిదే. కానీ మన కుటుంబం ముందు చూసుకోవాలి. పిల్లల కోసం చూసుకోవాలి. రేపు పొద్దున్న మనకి ఏవైనా ఇబ్బందులు వస్తే మనకి ఏం జరగాలి? మన పరిస్థితి ఏంటనేది కూడా మనం చూసుకోవాలి కాబట్టి, మీరు అది ఒక్క విషయంలో మాత్రం కన్యా రాశి వాళ్ళలో మాత్రం ఇది మాత్రం చాలా ఇబ్బందికర విషయం. ఎందుకంటే ఎంత చేతిలో డబ్బులుంటే అంత డబ్బులు ఖర్చు పెట్టేయడం గానీ, ఏదైనా అనవసరమైనటువంటి వస్తువులు కొనడం గానీ, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకి ఏం పర్వాలేదులే అనేటువంటి ఒక ధైర్యం మాత్రం ఈ కన్యా రాశి వాళ్ళలో ఉంటుంది. ఇన్నాళ్ళు కూడా ఏమైపోయింది? ఇక నుంచి కూడా అంతా బానే ఉంటుందిలే అనేటువంటి ధోరణి వీళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దయచేసి అలాంటి ధోరణిలో మీరు ఉండకండి. ఇన్వెస్ట్‌మెంట్ దేని మీదైనా సరే మీకు ఎక్కువ డబ్బొచ్చినప్పుడు ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ గానీ, లేదంటే ల్యాండ్ మీద గానీ పెట్టండి. పెట్టినట్లయితే అది మీ పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ డబ్బు మీ దగ్గర ఉన్నంత కాలం కూడా ఎక్కడైతే పంచదార, షుగర్ ఉంటుందో ఆ చుట్టూ చీమలు ఎలా చేరుతాయో, మీ దగ్గర డబ్బులున్నంత కాలం కూడా తిను మావాడే, నా ఫ్రెండే, నా స్నేహితుడే అని చెప్పి మిమ్మల్ని కౌగిలించుకొని, మాటలతోటి మురిపించుకొని డబ్బులు పట్టుకెళ్ళిపోయి మీ దగ్గర మీకు కష్టం అనేసరికల్లా ఒక్కళ్ళు కూడా సాయపడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కన్యా రాశి వాళ్ళు. మనకి ఎందుకంటే ఎంతోమంది బాధపడుతుంటారు కన్యా రాశి వాళ్ళు. ఏవండీ నేను ఇంతమందికి సహాయం చేశానండి. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి. నా సొంత వాళ్ళకి కూడా నేను సహాయం చేశానండి. అయినప్పటికీ కూడా నాకు సహాయం కావాలి అనే నాకు కష్టం అనుకున్నప్పుడు ఒక్కరు కూడా కనిపించలేకపోయారు. 100 మంది నాకు సహాయం చేశాను. 100 మందిలో ఒక్కలైనా సరే నాకు సహాయం చేస్తారేమో అని ఆశించాను గానీ, నాకు ఎవ్వరూ సహాయం చేయలేదని చెప్పి మన దగ్గరకొచ్చి ఎంతోమంది బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే వాళ్ళకి కష్టాల్లోని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో రకంగా సహాయం చేస్తూ ఉంటాడనేది ఒక నానుడి ఈ కన్యా రాశి వాళ్ళకి. అలాగే వీళ్ళకి కష్టం అనేది ఎప్పుడైతే వచ్చిందో కొంచెం కష్టం అనిపించింది 1, 2 రోజులు అనగానే మళ్ళీ వాళ్ళకి ఏదో రకంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతూ ఉంటుంటది. ఆ శ్రీరాముడి దయ వల్ల. అలా అలాంటప్పుడు వాళ్ళు ఏటనుకుంటారంటే, మాకు ఈ కష్టాలన్నీ కొంచెం తాత్కాలికేమో అని చెప్పి మీరు అందరిని నమ్మడం, అందరూ అనుకోవడం, అందరూ కూడా నా ప్రాణమే అని అనుకోవడం వల్ల మీరు చాలా ఇబ్బందులకు గురవుతారండి. ఎందుకంటే మనకి కష్టం వచ్చింది అనగానే మనకి ఎవ్వరు సహాయం చేసినోళ్ళు ఎవ్వరు ఉండరు. అందరూ కూడా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని, ఎవరి జీవితాల కోసం వాళ్ళు చూసుకుంటారే తప్ప, మన కోసం ఆలోచించేవారే ఉండరు అనేది ఒక్కటి అర్థం చేసుకోండి. మీకు మరీ చెప్తున్నాను. మన దగ్గర డబ్బులుండి మనం ఎంత సహాయం చేయొచ్చు. ఒక రూ. 100 ఉన్నదంటే రూ. 10 సహాయం చేయొచ్చు. రూ. 90 మన కుటుంబం కోసం వినియోగించుకోవచ్చు గానీ, మనం రూ. 10 ఉంచుకొని రూ. 90 సహాయం చేసుకున్నట్లయితే మనకి కష్టకాలంలో ఎవ్వరు కూడా మనకి సహాయం చేసేవాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులు అవ్వచ్చు, మరీ ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి అవ్వచ్చు. వాళ్ళకి ఉన్నటువంటి ఇబ్బంది అదొక్కటే ఉంది ప్రాబ్లము. వాళ్ళు అందరిని అనుకుని నమ్మేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసుకుంటుంటారు. అలాగే మీ ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం 2024 అద్భుతంగానే ఉంటది. డబ్బులనేవి కనిపిస్తా ఉంటుంటాయి. మనశ్శాంతి అనేది చిన్నది ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా అంటే పీస్‌ఫుల్‌గా మైండ్ అనేది మీకు ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షను, ఏదో ఒక రకమైన ఇబ్బంది కలుగుతా ఉంటది. కానీ
ఆర్థిక పరిస్థితుల విషయంలో చూసుకున్నట్లయితే మీకు డబ్బులనేవి చేతికైతే అందుతూ ఉంటాయి. అది ఏదో రూపాన మీరు ఖర్చు పెట్టేయకుండా మీరు అనుకోని మీరు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్‌లు కూడా చేసుకున్నట్లయితే మాత్రం మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదొక్కసారి మీరు ఆ ఒక్క మైనస్ పాయింట్ గాని మీలోది ఒకటిగా మార్చుకున్నట్లయితే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే మనకి ఎక్కువగా కన్యా రాశి వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయా అని చెప్పి ఒక సోదరి, ఒక సిస్టరు మనకి కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. అమ్మ కన్యా రాశి వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయా అంటే, మనం చేసుకున్నటువంటి పుణ్యాలు బట్టి, మనం చేసుకున్నటువంటి పుణ్యాల్ని బట్టి మనకు ఒకవేళ కష్టాలు అనిపించినా సరే, ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు మనల్ని ఆ కష్టాల్లోంచి బయట పడేయడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు కన్యా రాశి వాళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి భావంతో ఉంటారు కాబట్టి, మీరు ఎవ్వరిని కూడా కష్టపెట్టరు. అలాగే ఇష్టంగా అందరిని కూడా మీరు అనుకుని మీరు అందరూ అనుకుంటారు కాబట్టి, అందరిని కూడా మీకు ఎప్పుడు కూడా చిన్న చిన్న కష్టాలనేవి మనం గత జన్మలో చేసుకున్నట్టు ముందుగా చెప్పాను. గత జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలను అనుభవించక తప్పదు. కానీ మనం ఈ జన్మలో కూడా మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆరాధించుకున్నట్లయితే మాత్రం, ఎప్పుడు కూడా ఆ భగవంతుడు తండ్రి మాకు ఏ కష్టం వచ్చినా నువ్వే ఉన్నావు. మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడగలిగేటువంటి శక్తి కూడా నీలోనే ఉంది. మమ్మల్ని కష్టాల నుంచి బయటపడి తండ్రి అని మీరు ఎప్పుడు కూడా ఆ భగవంతుని, ఆ శ్రీరాముని ఎప్పుడు కూడా మీరు ఆరాధించుకోండి. అలాగే ఏంటి మేము శ్రీరాముడిని ఆరాధించుకున్నామంటే, లేదండి మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఏ దేవుడినైనా సరే ఆరాధించుకోండి. శివుడిని ఆరాధించుకుంటారా, బాబా గారిని ఆరాధించుకుంటారో, మీరు ఎవరిని ఆరాధించుకున్నా సరే, మీ కులదైవమైనటువంటి అమ్మవారు ఉంటారు. ప్రతి ఊర్లో కూడాన మీ కులదైవ అమ్మవార్లుంటారు. అమ్మవార్లైనా ఆరాధించుకోండి. మీరు ఎవరినైనా సరే ఆరాధించుకున్నా సరే, తల్లి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడగలిగేటువంటి ఈ కష్టాల నుంచి బయటపడగలిగి చూడు తల్లి అని చెప్పి మీరు ఎప్పుడు కూడా మీరు ప్రతిరోజు కూడా మీరు దండం పెట్టుకొని, పూజ చేసుకొని, ఉదయాన్నే మీరు చాలా మీరు సంతోషంగా ఉండండి ముందు. మీరు మనశ్శాంతంగా పూజ చేసుకోండి. మన కష్టాలనేవి ఉన్నా కూడా మీరు సంతోషంగా భగవంతుని ముందు కూర్చొని మీరు ఎప్పుడు కూడా ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటుంటారండి పాపం. ఎన్ని కష్టాలున్నా సరే, వాళ్ళ మనసులోని బాధననేది తెలియజేయనివ్వరు. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. చాలామంది అంటుంటారు, కన్యా రాశి వాళ్ళకి బాధలుండవా ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉంటారంటే, వాళ్ళకి మనసులో ఎంత బాధున్నా సరే పాపం వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. చెప్పుకునేదల్లా ఒక్క భగవంతునికే. ఇటు భర్తకి గాని, ఇటు పిల్లలకి కూడా తెలియజేయనివ్వరు. ఏ ఇబ్బందొచ్చినా, ఏ కష్టం వచ్చినా, తండ్రి మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపెట్టు తండ్రి అని చెప్పి ఆ భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకుంటా ఉంటారు కాబట్టి, ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం కూడా ఇదేనండి. అలాగే మీరు ఎప్పుడు ఆరాధించుకుంటూ ఉండండి ఆ తల్లిని, మీ ఇంటి కులదైవాన్ని గాని, ఆ శ్రీరాముడిని గాని, శివుడిని గాని, ఆంజనేయ స్వామిని గాని ఎప్పుడైనా మీరు ఆరాధించుకోండి. ఆరాధించుకున్నట్లయితే మీ కష్టాలన్నీ కూడా అంటే అప్పటికప్పుడు తొలగిపోతాయా అంటే అప్పటికప్పుడు తొలగిపోకపోవచ్చు. కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కానీ కాలక్రమేపనా మీరు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి అయితే మాత్రం బయటపడగలిగే అవకాశం అయితే మాత్రం 60-70% మీరు బయటపడగలిగే అవకాశాలైతే మాత్రం చాలా ఉన్నాయండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా కుటుంబంతోటి 100 నూరేళ్ళు కూడా హ్యాపీగా, సంతోషంగా కన్యా రాశి ఉండాలని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. ఇంకా చాలామంది మనకి కామెంట్ సెక్షన్‌లో పెట్టారు. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఉద్యోగ అవకాశాల కోసం పెట్టారండి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కోసం ఎందుకంటే టైం ఎక్కువగా అయిపోతుంది. కొంచెం లాగ్ అవుతుందని చెప్పి బాధపడొద్దు. నన్నెవరు తిట్టుకోవద్దు. మరీ మనసారా చెప్తున్నాను. ఎందుకంటే ఇది కన్యా రాశి వాళ్ళ తాలూకా ఎవరైనా సరే మనసులో మీరు నన్ను తిట్టుకోకండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ్ అని రాయండి. మరీ ముఖ్యంగా ఏమనుకోవద్దండి. క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను. కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఏంటి? అనేది పాపం వాళ్ళు అడగడం జరిగింది. కన్యా రాశి వాళ్ళకి ఆగస్ట్ నుంచి కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఇటు గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు గానీ, ఇటు ప్రైవేట్ రంగంలో మంచి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగాలు స్థిరపడే అవకాశాలైతే మాత్రం ఆగస్టు, సెప్టెంబర్ నెల నుంచి కూడా వాళ్ళకి మొదలయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, మంచి మంచి కంపెనీలకి రెజ్యూమ్స్ పెట్టుకోండి. అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు బాగా ఎగ్జామ్సే రాస్తుండండి. మీకు మంచి మార్కులొస్తాయి. ఎందుకంటే చాలా సరస్వతి పుత్రులు మీరు చాలా అద్భుతంగా చదువుతారు. చాలా బాగా చదువుతారు. చాలా కష్టపడతారు. ఎందుకంటే ఎంత కన్య రాశి వల్ల ఉన్నటువంటి ఏంటంటే ఎంతో కష్టపడతారు. 100% కష్టపడితే వాళ్ళకి మార్కుల్లోని
ఎంతో అంటే 90% వాళ్ళకి మార్కులొస్తాయి. అంటే వాళ్ళు ఎంత కష్టపడతారో అర్థం చేసుకోండి. చదువు విషయంలో గాని, ఏ విషయంలో అయినా సరే వాళ్ళకి పాపం చిన్నప్పటి నుంచి కూడా కష్టం, కష్టం, కష్టం ముందంతా కష్టపడిన తర్వాత లాస్ట్‌లో సంతోషం అనేది పాపం దొరుకుతూ ఉంటుంటది. ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టాలు చాలు. ఎందుకంటే ఇక ముందు నుంచి మీకు అన్నీ కూడా ఈ 2024 ఆగస్టు, సెప్టెంబర్ నుంచి కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటది. మీరు కూడా మంచి ఉద్యోగ స్థానాలు, మంచి ఉద్యోగాలు కూడా సంపాదించుకోగలుగుతారు కంపెనీల్లో. అంటే చాలామంది మనకి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా? గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా? అంటే ఇది నేను చెప్పలేనమ్మా. ఇది మాత్రం క్షమించండి నన్ను. కానీ ఉద్యోగ అవకాశాలైతే మీరు గవర్నమెంట్ రంగంలో అయినా రావచ్చు. లేదంటే ప్రైవేట్ రంగంలో అయినా సరే ఒక మంచి పెద్ద కంపెనీలోనే మీకు జాబ్ వచ్చే అవకాశాలుంటాయి. మీరు తల ఎత్తుకొని ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి మీరు తల ఎత్తుకొని ఒక మంచి ఉద్యోగంలో అయితే మాత్రం స్థిరపడగలిగే అవకాశాలైతే మాత్రం కన్యా రాశి వాళ్ళలో ఉన్నాయని మాత్రం నేను 100% చెప్పగలనండి. అలాగే ఈ చదువు పిల్లల విషయంలో చదువు ఎలా ఉంటుంది? ఏంటి అని అడిగారు కన్యా రాశి వాళ్ళకి. చాలా అద్భుతంగా ఉంటుందండి చదువు. చిన్నప్పుడు అంటే కొంచెం అల్లరనేది కొంచెం ఎక్కువగా చేస్తుంటారు కన్యా రాశి వాళ్ళు. పిల్లలు చాలా అల్లరి ఎక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళు 5, 6 తరగతి నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా చదువు మీద పూర్తి కాన్సంట్రేషన్ పెడతారు. మళ్ళీ ఇంజినీరింగ్ వచ్చేసరికల్లా తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చదువుకునే వాళ్ళు తీసుకునే కోర్స్‌ని బట్టి వాళ్ళు మేము ఈ కోర్స్ తీసుకుంటాం అంటే తల్లిదండ్రులు లేదు ఈ కోర్స్ తీసుకుంటే బావుంటది అంటే ఇటు తల్లిదండ్రుల, ఇటు పిల్లల మధ్యన ఉన్నటువంటి డిస్కషన్‌లోని చిన్నది అంటే అల్లరి కూడా వాళ్ళు ఫ్రెండ్స్ తోటి మనం చెప్పింది వినకపోవడం గానీ, లేదంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌తో టైమ్ స్పెండ్ చేయడం. ఇది కొంచెం తల్లిదండ్రులకి కోపం పెంచేటువంటి విషయమే. కానీ పిల్లలు ఇంజినీరింగ్‌లో కొంచెం ఇబ్బందులు గురైనప్పటికి అంటే అది ఇంజినీరింగే అవ్వచ్చు, ఇంటర్ తర్వాత ఆళ్ళు డిగ్రీ అవ్వచ్చు, ఇంజినీరింగ్ అవ్వచ్చు, ఇటు డాక్టర్ అవ్వచ్చు. ఎందులో అయినా సరే కొంచెం 1, 2 సంవత్సరాలు చిన్న ఇబ్బందులు పడిన అక్కడి నుంచి మాత్రం వాళ్ళు సెటరేట్ అవుతారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు పడ్డ కష్టం చాలా విలువైనది. మమ్మల్ని ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొచ్చారు కాబట్టి, వాళ్ళకొక మంచి గౌరవంగా వాళ్ళని మేము చూసుకోవాలి. వాళ్ళని బాగా చూసుకోవాలని చెప్పి చాలా కష్టపడి చదువుతారు. మంచి మార్కులు సంపాదించుకోగలుగుతారు. అలాగే మంచి ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు కాబట్టి, పిల్లలకి అన్ని కష్టాలు తెలుసు. కానీ అల్లరనేది వాళ్ళ వయసు రీత్యా చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటారు. కానీ లైఫ్ అనేది మాత్రం సెటరేట్ చేసుకుంటారు. ఆ జ్ఞానం అయితే మాత్రం వాళ్ళ పిల్లలకి చాలా అద్భుతమైంది ఇచ్చాడు ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు కాబట్టి, ఆ విషయంలో అయితే మాత్రం ఇబ్బంది పడవలసిన పనైతే లేదు. ఇంకా చాలా విషయాల్లో మనం ఇంకా చాలా అంటే టైం ఎక్కువగా అవుతుంది. కొంచెం ల్యాగ్ అవుతుందని చాలామంది మనకు చెప్తున్నారు. కానీ మీరు నన్ను ల్యాగ్ అయినట్లయితే నన్ను క్షమించండి దయచేసి. ఎందుకంటే మీకోసం చాలా విషయాలు ఇంకా చెప్పాలి, మాట్లాడుకోవాలి. ఇంకో వీడియోలో తప్పకుండా మనం కలుద్దాము. అలాగే దయచేసి అందరూ కూడా వీడియో నచ్చినా, నచ్చకపోయినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి ఎంతో ముఖ్యం. మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది ఈ 3 పదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. మీ దిలీప్. ఉంటానండి.